నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై కొండ చర్యలు విరిగిపడి 2 బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. 2 బస్సుల్లోని డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నేపాల్లోని మదన్ అశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 బస్సులు అదుపు తప్పి త్రిశూల్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న 2 బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. 2 బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చిత్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. సెంట్రల్ నేపాల్లోని మదన్ అశ్రిత్ హైవేపై ఈ ఉదయం 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న 2 బస్సులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ బస్సులు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో రాజధాని కాఠ్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి డీలక్స్ బస్సులో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులు వాహనంలో నుంచి దూకినట్లు చెప్పారు. ఈ 2 బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ఉన్నారు. కొండ చర్యలు విరిగి పడడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సంతాపం వ్యక్తం చేశారు. నారాయణగర్ ముగ్లిన్ రోడ్డు సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడడంతో బస్సులు నదిలో కొట్టుకుపోయారన్న వార్త బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టాలని నేపాల్లోని హోమ్ అడ్మినిస్ట్రేషన్ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే కాఠ్మండు నుంచి భారత్పూర్కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వానలు, వరదల వల్ల నేపాల్లో 62 మంది చనిపోయారని హోంశాఖ తెలిపింది. దాదాపు 90 మంది గాయపడ్డారని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా గణనీయమైన ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొంది. కనీసం 121 ఇళ్లు నీట మునిగాయని తెలిపింది. నేపాల్ వ్యాప్తంగా 1000 కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారని వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.